దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ఇక నిశ్శబ్దాన్ని పాటించండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. మొదటి వచనం నుంచి చక చదవాలి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊపికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతులుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతులుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంతగా నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగా నున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సముద్రములో ఇది పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు వగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము ఏమగును? బ్రతుకును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మా అందరికి కూడా కావలసిన ఆత్మీయ పాఠాన్ని బోధించండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ దాసుడు అన్ని విషయములలో బలహీనుడు, క్షమించు. నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ దాసుని మరుగు చేసి నీవే కనబడి నీ బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నేను చదివించినటువంటి ఈ వచనంలో ఒక నది బయలుదేరింది. ఈ నది రకరకాల కొలతలతో ప్రవహించింది. నిన్న సోలొమన్ అన్న దీని గురించి కొంచెం మాట్లాడారు, పాట పాడారు, గుర్తుందా? మోకాళ్ళ కొలత సరిపోదయ్యా, పాదాల కొలత సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవం నదిలాగా, ఎండని జీవం నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, రండయ్యా బోధకుడా, రండయ్యా. ఒక్కసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. యెహెజ్కేలు 40 నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము
చెప్పినట్టు ఆ. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇందాక యెహెజ్కేలు 47:8 మనం చదివింది. 47లో నుంచి మనం చదివినటువంటి ఒక నది ప్రస్తావన వచ్చింది కదా. యోహాను సువార్తలో నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. ఇది దేవుని దగ్గర నుంచి ప్రవహిస్తున్న పరిశుద్ధాత్మ ప్రవాహం. ఈ పరిశుద్ధాత్మ ప్రవాహం భూమి మీద సమస్తము బ్రతుకున్నట్లు చేయడానికి ఒక మానవ సంబంధమైన పాత్ర అవసరమై ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాన్ని డైరెక్ట్గా ఆయనే వచ్చి చేయడు. ఆయనే వచ్చి జరిగించే కార్యం ఒకటి ఉంది, అది శిలువ యాగం. మనందరి పాప పరిహారార్థమై బలియాగం కావాల్సినటువంటి తంతు అది వచ్చాడు, జరిగించాడు, వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఆయన తన ఆత్మ ప్రవాహాన్ని భూమి మీదకి పంపిణీ చేస్తున్నాడు. ఆయన భూమి మీదకి పంపిణీ చేస్తున్నటువంటి ఈ ఆత్మ ప్రవాహం స్వీకరించి లోకానికి పంపిణీ చేయాల్సిన దానికి ఒక మానవ పాత్ర అవసరమై ఉన్నది. మానవుడి సపోర్ట్ లేకుండా, మానవుని వైపు నుంచి స్పందన లేకుండా దేవుడు తన కార్యాన్ని జరిగించలేడు. భూమి మీద దయ్యము దాని పని చేయాలన్నా, దేవుడు తన పని చేయాలన్నా మానవ సపోర్ట్ అనేది తప్పనిసరి. చాలామంది సైతాన్ నన్ను శోధించాడన్నా, సైతాన్ నన్ను బలహీనపరిచాడన్నా, సైతాన్ నన్ను వేధించాడన్నా, సైతాను నన్ను అట్లా చేశాడన్నా అని చెప్తారు. నేను చెబుతున్నా, అలా చెప్పిన వాళ్ళ మీద నేను దేవుని ప్రేమను బట్టి కనికరపడినా అలా పదే పదే చెబితే కోపగించుకొని ఒక మాట అడుగుతా, ఆపుతావా ఆ మాట అంట. ఏందన్నా అంటే, సైతాను శోధించాడు, సైతాన్ నన్ను అట్ట చేశాడని చెప్పని నువ్వు అంటున్నావు కదా. అసలు సైతాన్ వచ్చి నీ కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి తీసుకెళ్ళి బార్ షాపులో కూర్చోబెట్టి నీ నోరు పట్టుకొని ఓపెన్ చేసి పోసాడా? సైతాన్ వచ్చి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి నిన్ను పాపం చేయమన్నాడా? రేయ్ చేయకపోతే నీ గొంతు కోస్తా అన్నాడా? మరి ఎందుకు వాడిని అడ్డం పెట్టా? వాస్తవమే, జరిగిన చెడు కార్యం వాడి వల్లనే జరిగింది. అయితే పూర్తిగా వాడి వల్ల కాదు, సగం నీ వల్ల కూడా జరిగింది. దాన్ని ఒప్పుకో. అన్నా ఇంట్లోకి కుక్క వచ్చిందన్నా, ఉన్న అన్నం అంతా తినిపోయిందన్నా. మాయదారి కుక్క, పనికి మాలిన కుక్క అంతా తినిపోయిందన్నా. వాస్తవమే. తలుపులు ఎందుకు తెరిచావు? అది నా ప్రశ్న. ఇల్లును ఉన్నప్పుడు దానికి తలుపు ఒకటి ఉంటుంది కదా, తలుపులు ఎందుకు తెరిచా? నువ్వు తలుపులు పట్టించుకోవాలా. కుక్క ప్రవేశించడానికి అనువుగా మార్గం సరళ పరిస్తే అప్పుడు వచ్చి దాని కార్యం జరిగించింది. సైతాను మనల్ని పాపంలోనికి నెట్టాలన్నా, మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా మన వైపు నుంచి సపోర్టు వాడికి అవసరం. అందుకే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? వాడు మన దగ్గరకు వచ్చి పాపము కొరకు మనల్ని ప్రేరేపిస్తాడు, మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టిస్తాడు. వాడి ఆలోచనలతో మనం ఏకీభవించి ఈ ఆలోచన ఓకే నేను సంతకం పెడుతున్నాను అని నువ్వు అన్నప్పుడు అప్పుడు లైన్లోకి దిగుతాడు వాడు. అర్థమైందా? అట్లా కాకుండా బలవంతంగా ఎవరినన్నా, బాబు తాగుబోతులు మన రోడ్డు మీద పోతుంటే బారు షాపులోంచి షీషా ఎగురొచ్చి ఒళ్ళో పడిందా? ఆహా, దినమంతా చాకిరి చేసి పైసలు తీసుకెళ్ళి ఇచ్చి సీసాతో పాటు టచ్చింగ్ కూడా కొనుక్కొచ్చుకొని దాన్ని ఒక పక్క పెట్టుకొని, సీసా ఒక పక్క పెట్టుకొని, ఒక్కొక్కడు ఏం తాగుతాడో ఏమండి, ముక్కు మోస్తాడు, కళ్ళు మోస్తాడు, కట్టా కట్టా కట్ట. అంత కర్మ ఏం పట్టిందో నాకు అర్థం కాదు. అంత కర్మ దేనికి? తాగుతాడు, తాగి మళ్ళీ పచ్చడో ఏదో తీసుకొచ్చుకుంటాడు కదా. డబ్బులు ఉన్నోడేమో ఏదో మటన్ తెచ్చుకుంటాడు, లేనోడేమో పచ్చడన్న పెట్టుకుంటాడు, కారం అన్న పెట్ట.
అంతే, మనం పోయి డబ్బులు పెట్టి ఇచ్చి కొని తెచ్చుకున్నాం, కానీ దానంతటా అది మనకి రాదు. కాబట్టి సైతాను మన ద్వారా ఒక పాపం చేయించాలంటే మన ప్రమేయం ఖచ్చితంగా వాడికి మన ప్రమేయం వాడికి అవసరం. అందుకే వాడు ఫస్ట్ యోధాని పురికొల్పాడు, యోధా మైండ్లో ఆలోచన పుట్టించాడు. యోధా ఆలోచనతో ఏకీభవించి సంతకం పెట్టగానే, ఆ మొక్క పుచ్చుకోగానే వాడు యోధాలోకి ప్రవేశించాడు అని రాస్తుంది. సైతాను ఫస్ట్ ప్రేరేపిస్తాడు, ప్రేరణకు లొంగితే ప్రవేశిస్తాడు. డైరెక్ట్గా వాడు మనలో ప్రవేశించడానికి ఛాన్సెస్ లేవు, ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలా. ఒక సైతాను విషయమే కాదు, దేవుని పరిశుద్ధాత్మ కూడా మన ద్వారా క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆయనకి తలుపులు తెరవవలసి ఉన్నది. మనకై మనం స్పందించకుండా పరిశుద్ధాత్మ మనల్ని ఉపయోగించుకోలేడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దయ్యం మనల్ని వాడుకోవాలన్నా, దేవుడు మనల్ని వాడుకోవాలన్నా ఎవరి స్పందన కావాలో? ముఖ్యంగా ఒక పాయింట్ గుర్తుపెట్టండి, పరలోకం భూలోకాన్ని లీడ్ చేస్తుందా? భూలోకం పరలోకాన్ని లీడ్ చేస్తుందా? కొంచెం చెప్పండి నాకు, కాస్త తెలివిగల్లోళ్ళు. పరలోకాన్ని భూలోకం లీడ్ చేస్తుందా, కమాండ్ చేస్తుందా? లేకపోతే భూలోకాన్ని పరలోకం కమాండ్ చేస్తుందా? శభాష్ తమ్ముడు, దేన్ని బట్టి చెప్తారా మాట? భూలోకమే కమాండ్ చేస్తుంది పరలోకాన్ని అన్నారు. అది వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకములు అవి బంధింపబడును అన్నాడు. దేవుడు కార్యం పైనుంచి కిందికి చేసుకొని రావటలా, కింద నుంచి పైకి చేసుకుంటూ వెళుతున్నాడు. అది ఆయన స్పెషల్. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎటు చేస్తున్నాడు? ఇక్కడ మనకిచ్చాడు ఆర్డర్. ఏదైనా కావాలి అంటే నువ్వు ముందు కదలాలి బాబు, అప్పుడు నేను కదులుతా. అక్కడ ముందు నేను కదిలి నువ్వు కదలటం కాదు, నువ్వు కదిలితే, నువ్వు స్పందిస్తే నేను స్పందిస్తా, నువ్వు స్పందించకపోతే నేనేమీ చెయ్యలేను. ఇది ఒక ప్రాముఖ్యమైన పాఠమై ఉంది. నీకు ఒక అవసరం ఉంది, ఓ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. నువ్వు బాధపడుతుంటే దేవుడు చూస్తుంటాడు, కానీ నువ్వు మోకాళ్ళుని దేవుణ్ణి సంధించినంత వరకు దేవుడు కదలడు. ఎందుకంటే దేవుడు నీ అంత కాదు, ప్రేమస్వరూపి, మర్యాదస్తుడు. నువ్వు ఇక్కడ కదిలి దేవా అంటేనే ఏందమ్మా అంటాడు, లేకపోతే ఆయన కదలటానికి రూల్స్ ఒప్పుకో. ఆయన బలవంతుడే, కానీ ఆ బలవంతుడిని కదిలించగలిగేది మనమే. మనం స్పందిస్తే ఆయన స్పందిస్తాడు, మనం సహకరిస్తే ఆయన మన ద్వారా ప్రవహిస్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. బాగా వినండి. ఈ పరిశుద్ధాత్మ ప్రవాహం ఇలా బయలుదేరింది. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు, ఈయన పూర్తిగా ఖాళీ అయిపోయాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల బహుగా ఫలించును. చెప్పాడు కదా, రైట్. ఈయన దేవుని విశ్వసించాడు, దేవుని వాక్యాన్ని ఎరుగున్నాడు. తను వాక్యానుసారంగా తన దేహాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించి తన చిత్తాన్ని సిలువ వేసి దేవుని చిత్తానికి తాను అప్పగించుకొని ఇక తన స్వయం విషయంలో ఖాళీ అయిపోయాడు. ఈయన మీకు కనబడుతున్న ఆ ఫస్ట్ వ్యక్తి ఖాళీ అయిపోయాడు. ఖాళీ అయిపోయాడు కాబట్టే అతనిలో నుంచి ప్రవాహం సమృద్ధిగా లోకానికి ప్రసరించింది. అనేక మంది ఈ ప్రవాహం చేత సంధించబడ్డారు, మృతస్థితి నుంచి సజీవుల లెక్కలోకి వచ్చారు, అనేక మంది బ్రతికింపబడ్డారు. ఒక భక్తుడు లేక ఒక విశ్వాసి లేక ఒక దేవుని సంబంధి ఏ స్థాయి ఖాళీ ఇస్తాడో ఆ స్థాయిలో దేవుని ఆత్మ ప్రవాహం ఉంటుంది.
పౌలు అనుభవం తీసుకుంటే నేనైతే చనిపోతిని అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే, ఏం లేదు నాలో, ఏం లేదు ఇక నాలో, నన్ను నేను లీడ్ చేసుకోవటం లేదు, నన్ను పూర్తిగా ఏలుతున్నవాడు ప్రభువే అని పూర్తిగా కంప్లీట్గా ఖాళీ అయిపోయి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మీకు తెలుసా, బైబిల్ గ్రంథం మొత్తంలో ఎక్కువ పుస్తకాలు ఉన్న వ్యక్తి పౌలు, ఎక్కువగా దేవుని ప్రత్యక్షతలు పొందిన వ్యక్తి కూడా పౌలే. అదేంటి, దేవుడు పక్షపాతం లేనివాడు కదా, దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు కదా, అందరినీ ఒకే కొలతతో చూస్తాడు కదా అంటే వాస్తవమే, అందరికీ ఒకే విధంగా పంచిపెట్టాలని ఉంది. కానీ ఎవరు ఎంత పాత్ర తెచ్చుకుంటారో అంతవరకే, ఎవరు ఏ స్థాయిలో జ్ఞాపిస్తారో ఆ స్థాయిలోనే ప్రవాహం ఉంటుంది. అర్థమైతే స్తోత్రం చెప్పు. సరే, ఈయన చూద్దాం. ఈయన కొంచెం మంచోడు, ఏదో కొద్దిగా లోకానుసారత కలిగి ఉన్నాడు, కానీ కొంచెం ఈయనంత ఇవ్వకపోయినా కొంచెం ఇచ్చాడు, కొంచెం పర్లా. ఇందులో నుంచి ఆత్మ ప్రవాహం జరిగింది, కొంతమంది బ్రతికించబడ్డారు. ఈయన దాదాపు 2 భాగాలు పూర్తిగా ప్యాక్ చేసుకొని కొంచెం సంధించాడు, అందులో నుంచి కొంచెం ప్రవహించి కొంతమంది బ్రతికించబడ్డారు. ఇది పైన ఉన్నాడు చూడండి, సూపర్ హీరో, మొత్తం అసలు అంతా క్లోజ్ చేసుకొని, దేవా నన్ను నింపు, నీ ప్రవాహం దయచేయి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడో బయలుదేరింది ప్రవాహం, నువ్వు తలుపు తీరా అంటున్నాడు. నో, అది మాత్రం అడక్కో. పూర్తిగా ప్యాక్ చేసుకున్నాడు, లోకానుసారతతో నింపుకున్నాడు, తన స్వయంతో నింపుకున్నాడు. దేవుని ప్రవాహం ఇతని దగ్గరకు వచ్చింది, ఇతను క్లోజ్ చేసి ఉన్నాడు. ఏ మాత్రం ఇంత మాత్రం సంధివలా, ఇంత సంధివలా, ఇంత సంధివలా, పూర్తిగా ప్యాక్ అయి ఉన్నాడు. కనుక ప్రవాహం ఏం చేసిందో తెలుసా, ఈయన దగ్గరకు వచ్చి ఈయన అడ్డు తగిలేసరికి వెనక్కి వెళ్ళిపోలా. పరిశుద్ధాత్మ మహానది అయితే మన ఉపనదులం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ మహానది అయితే మన ఉపనదులం. ఆయన అక్కడి నుంచి ప్రవహించి మనలో గుండా లోకాన్ని తడపవలసి ఉన్నది. ఇది రూల్. కాబట్టి మనం ఏ స్థాయిలో ఆయనకు అవకాశం ఇస్తామో ఆ స్థాయిలోనే ఆయన కార్యం చేయగలుగుతాడు. పూర్తిగా ఖాళీ కాగలిగితే మనలో నుంచే ప్రవహిస్తాడు. ఒకవేళ మనం ఇలా అడ్డు పెట్టుకొని కూర్చుంటే మనల్ని తాకుతాడు, కానీ లోపలికి జీవజలం ప్రవేశించనీయనందున మన ప్రక్కగా వెళ్ళి ఆల్రెడీ ఖాళీ అయిపోయిన వానికి ఆ ప్రవాహం కూడా లభిస్తుంది. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడును అన్న వచనం ఇక్కడ నెరవేరింది. నది మళ్ళా వెనక్కి పోదు. ప్రభునందు ప్రియులారా, తరతరాలుగా ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రవాహంలో డేవిడ్ బ్రైనార్డ్ ఉన్నాడు, డిఎల్ మూడీ ఉన్నాడు, జాన్ నాక్స్ ఉన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నాడు, మార్టిన్ లూథర్ ఉన్నాడు. మహాభక్తులందరినీ నింపుకుంటూ వాళ్ళలో నుంచి ప్రవహిస్తా ప్రవహిస్తా నది దాటి వచ్చింది ఇక్కడికి. ఇప్పటి తరంలో ఉన్నది ఎవరో తెలుసా? నువ్వే. ఇప్పటి తరంలో ఉన్నది నువ్వే, నేనే, మనమే. ఆయనకి కోఆపరేట్ చేస్తే మనం చెయ్యాలి, లేకపోతే ఎక్కడ చేస్తారో ఎవడు చేస్తాడో అటు తిరుగుతాడు. ప్రవాహం అయితే వెనక్కి పోదు. అంతేకాకుండా పౌలు ఉంటే బాగుండేది, పేతురు ఉంటే బాగుండేది, మార్టిన్ లూథర్ ఉంటే బాగుండేది, డిఎల్ మూడీ ఉంటే బాగుండేది, విలియం కేరీ ఉంటే బాగుండేదని పరిశుద్ధాత్మ ప్రవాహం మళ్ళా వెనక్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని రాదు. మొంగమూరు దేవదాసయ్య గారు వెళ్ళిపోయాడు, ఏసన్న గారు వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పనా, చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అన్నాడు ప్రసంగిలో. ఎవరు అర్థమైందా? ఏమన్నాడు? చచ్చిన సింహం కంటే, సింహాలు పోయినాయి, కుక్క వంటి వారమైనా మనం ఉన్నాం. దేవుడు అంటున్నాడు, కుక్కనని ఫీల్ కాకరా బాబు, మీరు నువ్వు కొంచెం నాకు అవకాశం ఇస్తే నేను నిన్ను కూడా సింహంలా వాడుకుంటానంటాడు ఆయన. నదిని మీరు గమనించండి, నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏదన్నా రాళ్ళు రప్పలు అడ్డు తగిలినాయి అనుకో పక్కగా పోద్ది, అవునా? కొంతమంది రాళ్ళు అడ్డేస్తారు, కొంచెం దారి మళ్ళిద్ది. కొంతమంది ఉన్నారు పనోళ్ళు, ఏకంగా బ్రిడ్జియే కడతారు, బ్రిడ్జి కట్టి లాకులు దించేస్తారు. లాకులు ఎత్తరు, దేవుడు అంటాడు లాకులు ఎత్తురా అంటాడు. లేదు ప్రభా అట్లా ఉన్నాయి అంటాడు.
ఒకవేళ ఇతనికి ప్రవాహం వచ్చినా ఇతను తనలోనే నింపుకున్నాడు కానీ బయటికి ప్రసరించే ప్రసక్తి లేదు. ఈ డోర్ తీసినా ఈ డోర్ మూసాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి నేను చెప్తున్నాను. టోటల్గా నువ్వు ఏ స్థాయిలో ఖాళీ అయిపోయి నీ స్వయములో విరిగిపోయి, స్వయం అంటే తెలుసా, నీ సొంతం, నీలో నేను అనే అహం విషయంలో విరిగిపోయి దేవునికి అవకాశం ఇస్తావో అంతగా ఆయన నీలో నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తాడు. ఒక డిఎల్ మూడి దాదాపు 1 కోటి మందికి పై చిలుకు ఆత్మలకు క్రీస్తు సువార్త సత్యాన్ని ప్రకటించాడు. ఒక డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికా దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. ఒక జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు. కొద్ది గొప్ప చేసి, కొద్ది గొప్ప అల్ప విజయాలు చూసి, కొద్ది గొప్ప పరిచర్యను చూసి ఓ అబ్బో నేను చాలా చేశానని చెప్పని ఆగిపోయే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. లక్షల మైళ్ళు ప్రయాణం చేశాడు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ లైఫ్ స్టోరీ చదువుతుంటే అసలు ఇతను మనిషేనా అనిపించింది నాకు. జార్జి ముల్లర్ లైఫ్ చదువుతుంటే ఇతను మనిషేనా అనిపించింది. 200 సార్లు బైబిల్ చదివాడు. ఎవరు? జార్జి ముల్లర్ 200 సార్లు బైబిల్ చదివాడు. 3 ప్రింటింగ్ ప్రెస్సులు నడిపించాడు. ప్రతి నెల దాదాపు 30,000 ఉత్తరాలకు జవాబులు రాశాడంట. 100,000 ఉత్తరాలకు జవాబులు రాసేవాడంట. అంతేకాదు దాదాపు 10,000 మంది అనాథ పిల్లల్ని ఆయన ఒక శరణాలయాన్ని స్థాపించి పోషించాడు. అంతేనా? అనేక ప్రాంతాలు సంచరించి క్రీస్తు సువార్త సత్యం ప్రకటించాడు. ఒక జార్జ్ ముల్లర్. ఉత్తరాల సంఖ్య గుర్తులేదు, వేలాది ఉత్తరాలకు ప్రతి నెల జవాబులు రాసేవాడంట. అసలు ఆ ఖాళీ ఎక్కడ దొరికింది? ఇతను ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు నిద్రపోయాడు, ఎప్పుడు ప్రార్థించాడని ఆశ్చర్యం నాకు. కానీ ఇక వేరేదేం పట్టించుకోవాలా, పూర్తిగా దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి చూపి దాని మీదనే తన ఆలోచన మొత్తాన్ని డిపెండ్ చేశాడు. అందుకే పోయి చాలా కాలం అయింది, కానీ ఇప్పటికీ సజీవుడిగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు జార్జ్ ముల్లర్. దేశాలను ప్రభావితం చేసిన వ్యక్తులు నేను మాట్లాడుతున్నవాడు. సరే, ఇప్పుడు దీన్ని గురించి కొంచెం ఆలోచన వచ్చి ఉంటుంది మీకు. ఒకసారి నీ లైఫ్లోకి తొంగి చూసుకో, నువ్వు ఏమాత్రం ఖాళీ ఇస్తున్నావో దేవునికి. నువ్వు ఇచ్చేదాన్ని బట్టే ప్రవాహం ఉంటుంది. అంతవరకు అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ ప్రవాహానికి అవరోధాలు ఏంటి? పరిశుద్ధాత్మ ఇలా ప్రవహించి నీలో నుండి లోకాన్ని తడపకుండానట్లుగా అడ్డుపడే అవరోధాలు ఏంటి అనే దాని గురించి కొన్ని సంగతులు మీకు చూపిస్తాను చూడండి. నంబర్ 1, పరిశుద్ధాత్మ ప్రవాహానికి నువ్వు వేసుకునే పెద్ద పెద్ద అవరోధాలు, బండలు, రాళ్ళు, లేకపోతే బ్రిడ్జీలు. నంబర్ 1 ఏంటంటే అవిశ్వాసం. పరిశుద్ధాత్మ ప్రవాహానికి అవరోధం ఇది నంబర్ 1 బ్రిడ్జి అన్నమాట. ఏంటిది? బ్రిడ్జి. అవిశ్వాసం అంటే ఏంటో తెలుసా? మన వల్ల కాదులే బ్రదర్. దేవుడు అంటాడు, మొహమా నీ వల్ల అయిద్దని నేను మాత్రం అంటున్నానా? నీ వల్ల కాదు, నా వల్ల ఇది. కొంచెం నువ్వు నాకు అందుబాటులోకి రాగలుగుతావా అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? దేవుడు యేసు ప్రభు ప్రధాన యాజకుల్ని వాడుకున్నాడా, జాలర్లను వాడుకున్నాడా? పెద్దగా చెప్పాలి. జ్ఞానం విషయంలోకి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుల దగ్గర ఎక్కువ ఉంటుందా దైవిక జ్ఞానం, జాలరుల దగ్గర ఉంటుందా? చేపలు ఎక్కడ దొరుకుతాయో ఆ జ్ఞానం జాలరుల దగ్గర ఉంటుంది. వలెట్టేయాలో ఆ జ్ఞానం జాలరుల దగ్గర ఉంటుంది. ఏ జావున్న చేపలు ఏ దిక్కుకు వస్తాయో ఆ జ్ఞానం జాలరులకు ఉంటుంది. అవునా? ఈత ఎట్టగొట్టాలో, ఎంత లెక్క ఎలా కొట్టి ఎలా ఊపిరి పీల్చుకోవాలో ఈ జ్ఞానం జాలరుల దగ్గర ఉంటుంది. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఉపదేశం, దైవిక జ్ఞానం అనేది యాజకుల దగ్గర ఉంటుంది. కానీ యేసయ్య ఎవరిని వాడుకున్నాడో తెలుసా? దైవిక జ్ఞానంతో నింపబడినటువంటి ప్రధాన యాజకులను మరొకరినో వాడుకోలేదు, కానీ జాలర్లనే వాడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? సింపుల్. వాళ్ళని వాడుకోకుండా వీళ్ళని వాడుకోవటానికి కారణం ఏంటో ఎవరైనా చెప్తారా? వాళ్ళు లోబడ్డారు, వీళ్ళు లోబడలేదంట.
జాలర్లు లోబడ్డారు, యాజకులు లోబడలేదు, అంతే కదా? అవునా? కరెక్టేనా? తప్పేం కాదు అది. కానీ ఇంకోటి ఏంటంటే లోబడ్డారు అన్నారు కదా, ఎవరు లోబడ్డారు? అపోస్తలులు 12 రకాల మైండ్లు కలిగి ఉన్నారు. ఒకడు మైండ్ అన్నా సరిగా ఉందని చెప్పండి నాకు. ఇద్దరు పేరేమో ఉరిమేడి వారు, కదిలితే అంటుంటారు. ఇంకొకటికేమో అన్ని అనుమానాలే. ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేస్తే మీరు ఒట్టిగా నమ్మారు, నేనైతే చేతుల్లో ఏళ్ళు పెడతాను, పక్క డొక్కలో ఏళ్ళు పెడతాను అన్న మేధావి ఆయన, పరిశోధకుడు, శాస్త్రవేత్త. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆయనకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వు లేబర్ బాయ్ని వేసి పడేస్తా అంటాడు ఇంకొక ఆయన, కోపిష్టి. అప్పుడే కోపడతాడు, అప్పుడే తిట్లు తింటాడు, అప్పుడే పొగడతలు తింటాడు. పాపం అంతా ఆవేశమే. నీతో పాటు నడుస్తాను అంటాడు, సగం లెక్క వచ్చి మునిగిపోయాడు. దుడుగు పేతురు. ఇంకొకడేమో దొంగ, దొరికిన సొమ్ము దొరికినట్టు ఈ సంచిలో పడ్డది ఆ సంచిలో వేస్తుంటాడు. చెప్పండి, ఒకళ్ళ దగ్గరన్నా ఇవన్నీ కాక మళ్ళా అందరూ కలిసి రౌండ్ వేసి కొట్లాట పెట్టుకున్నారు. అబ్బాయి, మనందరం ప్రభు శిష్యులం కదా, మనలో ఎవరు గొప్ప అని వాళ్ళతో పెద్ద గొడవ పుడితే యేసయ్య వాళ్ళకి ఒక చిన్న బిడ్డను చూపించి, ఈ పసిబిడ్డ వల్ల తను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు అనబడతాడని చెప్పని ప్రభు ప్రశంసించి పసిబిడ్డలాగా తగ్గించుకోమని చెప్పని వాళ్ళకు బుద్ధి చెప్పాడు. అంతా తిరుగుబాటుదారులే. నీకోసం నా ప్రాణం ఇస్తా అన్నాడు నైటు. ఏది 7 తింటప్పుడు తింటా అట్ట మాట్లాడాడు. మధ్యరాత్రి వచ్చేసరికి అసలు ఆయన ఎవరు నన్ను అడుగుతారు, ఏంది నాకేం తెలుసు అన్నాడు. అరే అప్పుడే ప్రాణం ఇస్తానంటే గంటలు తిరక్క ముందే అబద్ధాలు ఆడుతుంది. వీళ్ళు ఎక్కడ లోబడ్డారు? వీళ్ళు ఎక్కడ పద్ధతి గల మనుషులు? చెప్పండి, వాళ్ళ కొలతలు చెప్పండి నాకు. అపోస్తలులు నిజంగా సరైనటువంటి కొలతలు కలిగిన వాళ్ళేనా? కరెక్ట్గా విధేయత చూపిన వాళ్ళేనా? అట్లా కనపడరు. కానీ వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం. వాళ్ళు బలహీనలైనా, కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసిన, ఒకటైతే వాళ్ళు చేశారు. ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి అందుబాటులో ఉన్నారు. తెలివోడో తెలివి తక్కువడో, జ్ఞానవంతుడో అజ్ఞానో, మొత్తానికి ఒకటి చేశాడు. ఏంటో తెలుసా? పనికి మాలిన దాన్ని కూడా పనికొచ్చేటట్టు మార్చుకొని వినియోగించగల మహామేధావికి సమీపంగా వాళ్ళు ఉన్నారు, అందుబాటులోకి వచ్చారు. అందుకే దేవుడు వాడుకున్నాడు. దేవుడు దేన్నైనా ఎలాగైనా మౌల్డ్ చేసుకొని వాడుకోగలుగుతాడు. అయితే వస్తువు అందుబాటులో చిక్కాలది. నీ టాలెంటు, నీ పనితనం, నీ జ్ఞానం తీసి పక్కన పెట్టవయ్యా, నువ్వు ముందు అందుబాటులోకి రా, నేను నిన్ను ఖాళీ చేస్తాను, నీలో ఉన్న వ్యతిరేక గుణాలన్నీ తీసేస్తాను. నిజమే, ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధాలు ఆడినోడే నన్ను మామూలుగా కాదు తలక్రిందులుగా సిలువ వేయండి అనే స్థాయికి యేసయ్య తెచ్చాడు. ఎవరిని? సీమోన్ పేతుర్ని. కొంతమంది అంటారు, లేదులే ప్రభా, నీకు పనికి వచ్చేవాడిని కాదులే నాయన, మరి అంతా నాకు లేదు ప్రభా, ఏమనుకోవద్దు నాయన అని చెప్పని దేవుడు వారిని వాడుకోవటానికి ప్రయత్నించిన వారి అవిశ్వాసం చేత ఇలా అడ్డుబండ పెట్టేస్తారు. నువ్వు అవిశ్వాసం చూపించావని ప్రవాహం నీ దగ్గర నుంచి వెనక్కి పోదు. విశ్వాసం గలవాడు ఎవడో వాడి వైపుకు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనక్కి పోదు. మళ్ళా ఏ సన్నం తేలేం, మళ్ళా డిఎల్ మూడింది తేలేం. వాళ్ళని వదిలేసాడు దేవుడు, అయిపోయింది, తీసేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే ఎవడు కరెక్ట్గా క్యాచ్ అవుతాడో వెతుక్కుంటున్నాడో, ప్రవాహం వెతుక్కుంటుంది. ఎక్కడ ఖాళీ దొరికిద్దని వెతుక్కుంటుంది. ఎక్కడ ఖాళీ దొరికితే ఆ ఖాళీలో పడి ప్రవహించడానికి రెడీగా ఉంది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ అడ్డుబండ ఇదైతే అసలు ఏకంగా బ్రిడ్జి అండి. అవిశ్వాసం అంటే మళ్ళీ విశ్వాసే. యేసుప్రభు నమ్మాడు, మారుమనసు పొందాడు, బాప్తీసం పొందాడు, విశ్వాసే. కానీ దేవుని కొరకు వాడబడే విషయంలో మాత్రం అవిశ్వాసి. తనే చెబుతుంటాడు దేవుడికి, కాళ్ళే ప్రభా, మన వల్ల ఏ పని కాళ్ళే ప్రభా అంటే, కాదన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? కాళ్ళేదా అని అంటాడా?
చూస్తాడు 2-3 సార్లు, ఏమైనా ట్రై చేయనా అని. లేదు ప్రభావ మన వల్ల ఏ పని కాదంటే, సరే సావు అక్కడని చెప్పని ఇంకొకటి చూసుకుంటాడు. రెండవది అతి పశ్చాత్తాపం. అంటే తన అయోగ్యతను ప్రకటించుకోవటం. వీళ్ళ దగ్గర దీనత్వంలా కనపడింది, కానీ నాకు తెలిసి అది ఒక రోగం. ఇప్పుడు ఏదన్నా మన వల్ల కొన్ని దేవునికి అవిధేయమైన కార్యాలు జరిగినాయి అనుకో, ప్రార్థన చేశావు, కన్నీరు విడిచావు, పశ్చాత్తాపడ్డావు, దేవుడు క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చి ఏం రిహార్సల్ వేసుకొని వచ్చాడు? మా నాన్న దగ్గరికి పోతాను, మా నాన్న ప్రేమగల్లోడు, మరి నేను నీ కొడుకుగా ఉంటాను, నీ పనికిరాను, నీ దాసుడిగా ఉంటాను, నాకు అంత అన్నం పెట్టాయా అని అడుగుదాం అని వెళ్ళాడు. ఎప్పుడైతే తండ్రి వైపుకి వెళ్ళాడో, పూర్తిగా తండ్రి ఇల్లు చేరకముందే తండ్రే భవంతి దిగి కొడుకు దగ్గరకు పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టాడట. బాగుంది. చండాలంగా పోవటమేమో తండ్రి దగ్గర నుంచి సూపర్గా పోయాడు, రావటమేమో చండాలంగా వచ్చాడు. తల మాసిపోయింది, గడ్డం పెరిగిపోయింది, జుట్టు చీలికలు అదే వస్త్రాలు చీలిక పెరిగలు అయిపోయినాయి, కాళ్ళకి చెప్పులు లేవు, తలకు నూనె లేదు, చాలా దారుణంగా అయిపోయాడు. వెంటనే తండ్రి ఏమంటున్నాడు తెలుసా? వీని వస్త్రాలు మార్చండి అన్నాడు. పాత క్రియలను తొలగించి నవీన క్రియలను అతనికి ధరింపజేశాడు. ఇతని తలకు నూనె పెట్టండి అన్నాడు. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి. 92వ కీర్తన 10వ వచనం. పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. చెప్పులు తొడగండి అన్నాడు. నూతన నడతలో ఇవన్నీ చేసి అంతకుముందు లేనిది ఒకటి పెట్టాడు, ఉంగరం. ఇవన్నీ చేస్తుంటే కొడుకు మెల్లకుండా చేయించుకున్నాడా? నేను యోగ్యుడిని కాదు, నేను అయోగ్యుడిని, ఉంగరం వద్దు నాకు, నేను పనికిరాను, నేను తగను అన్నాడా? కొంతమందికి అతి పశ్చాత్తాపడాలి బాబు, పొరపాటు జరిగినప్పుడు పశ్చాత్తాపడాలి. కానీ ప్రభువుకి ప్రార్థన చేసి క్షమాపణ అడిగిన తర్వాత ఆయన క్షమించాడు అని కూడా నమ్మాలి. క్షమాపణ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ డౌట్ ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి అతి పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు పొద్దుగూకులు ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ఏంటంటే ఆయన వాళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నా లైఫ్ లేదు, వాళ్ళంత నీతి నా దగ్గర లేదు, వాళ్ళంత పరిశుద్ధత నా దగ్గర లేదు, వాళ్ళంత భక్తి నా దగ్గర లేదు అని ఊరికే కుంచుకుపోతూ ఉంటాడు. నేను అంటున్నాను, అది నీ మొహం, నీ ఫీలింగ్ అది. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని వాక్యం చెబుతుంటే వాళ్ళంత పరిశుద్ధుడిని కాదు, వాళ్ళంత జ్ఞానం లేదు, వాళ్ళంత టాలెంట్ లేదు, వాళ్ళంత అది లేదు, వాళ్ళంత ఇది లేదు. అసలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? వాడు పాపే, నువ్వు పాపే. అతడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాడు, నువ్వు క్రీస్తు రక్తం చేతనే విమోచింపబడ్డావు. తేడా ఏంటి? అందరూ సమానమే ప్రభు దృష్టిలో. కానీ నీ ఫీలింగ్ ఏంటంటే మిగిలిన వాళ్ళందరినీ గొప్పగా ఎంచుతున్నావు, సంతోషం. కానీ నిన్ను నువ్వు పొద్దుగూకులు అధముడుగా, అధమురాలిగా ఎంచుకుంటున్నావు. వాళ్ళ ముందు తగ్గించుకో, తప్పులేదు. కానీ ఆత్మలో మాత్రం దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు, నన్ను కూడా కనికరిస్తాడు, నన్ను కూడా క్షమిస్తాడు, నాకు కూడా కృప చూపుతాడు. అందరితో పాటు నేను ఒకడిని. అఫ్కోర్స్ వాళ్ళు పరుగు పందెంలో కొంచెం ముందు వెళ్ళారు, తర్వాత నేను కూడా వెళ్తాను, దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు, నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. అతి పశ్చాత్తాపం పనికిరాదు. అతి పశ్చాత్తాపం అనేది యోధాను ఉరికి తీసుకెళ్ళింది. తప్పు చేశాడు, సరే అయిపోయింది, అది అయిపోయింది. పేతురు ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడితే క్షమించి వాడుకున్నాడుగా, యోధాను కూడా వాడుకునేవాడు. కానీ యోధా తనకు తానే జడ్జిమెంట్ చేసుకొని దేవుని కృపకు స్థానం ఇవ్వకుండా తనంతటా తానే చచ్చాడు.
అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి దేవుని ప్రేమను నమ్మక దేవుడు నన్ను క్షమించడని డిసైడ్ చేసుకొని తమను తామే నాశనం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దయచేసి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవ్వరూ కూడా అలా అనుకోవద్దు. ఆయన ప్రేమ అగాధ జలములు ఆర్పజాలనిది. ఎస్, కాబట్టి అతి పశ్చాత్తాపం నువ్వు దేవుని చేతిలో వాడబడకుండా, ఆయన ప్రవాహం రాకుండా ఒక పెద్ద అడ్డుబండగా తయారైద్ది. ఏంటిది? రెండవది అతి పశ్చాత్తాపం. మూడవది సొంత చిత్తం. ఏంటో తెలుసా? సొంత చిత్తం. ఈ సొంత చిత్తం అంటే దేవుడు ప్రవహించేటువంటి ప్రవాహాన్ని సొంతంగా లీడ్ చేయటం. ఆయన వస్తున్నాడు, ఇదిగో ఇలా వెళ్ళాలి నేనని చెప్పని రూట్ చూపిస్తున్నాడు. ఆహా, కాదు కాదు ప్రభువా, నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు అలా వెళ్ళాలి అని దేవుని ప్రవాహానికి లీడ్ చేస్తా దేవుని ఆలోచనలను ఎరగక తమ సొంత ఆలోచనలను ప్రవేశపెట్టి దేవుని ప్రవాహాన్ని వంకర్లు తిప్పే రకం ఇంకొకటి. ఎప్పుడు కూడా దేవుని చేతిని మెలిదిప్పడానికి ట్రై చేయకూడదు. దేవుడు ఏది చెప్తున్నాడో, ఎలా వెళ్ళమంటున్నాడో ఆ ఆలోచనలను గుర్తుపట్టి దేవుని ఆలోచనలను ఎరిగి ప్రయాణం చేసేవాడు ఫలిస్తాడు. దేవుని ఆలోచనలో నీ సొంత ఆలోచనలు చూపించి నీ బుర్రకు తోచినట్టు అడుగులు వేస్తే ప్రవాహం దారి మళ్ళిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవునికి సలహాలు, బిలాము లాంటి వ్యవహారం. ముందు రోజు చెప్పాడు వద్దని, మళ్ళీ అడుగుతాడు, సరే పో అంటాడు. ఏమైంది తెలుసు మీకు అందరికీ. కాబట్టి సొంత చిత్తాన్ని పెట్టుకొని, సొంత ఆలోచనలు పెట్టుకొని దేవుని ఆలోచనలను గుర్తుపట్టక దేవుని తలంపులను వంకర తిప్పడానికి ట్రై చేసే పిచ్చి మైండ్. వాక్యం ఉంది, మోకాళ్ళుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించి నీ జీవన గమనం ఉండాలి. నీ బుర్రకు తోచినట్టుగా నువ్వు నడుచుకుంటే దేవుని కార్యం నీలో ఎలా నెరవేరుద్ది? సమయపాలన విషయంలో దేవుని నడిపింపు ఉండాలి. పరిచర్య విషయంలో దేవుని నడిపింపు ఉండాలి. సహవాస విషయంలో దేవుని నడిపింపు ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో దేవుని నడిపింపు ఉండాలి. సేవకుడైనా విశ్వాసైనా అందరూ కూడా దేవుని నడిపింపును అలవాటు చేసుకోవాలి. చాలా క్షేమం. ప్రైజ్ ద లార్డ్. భక్త సింగ్ గారికి వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందట. మిస్టర్ భక్త సింగ్, నువ్వు వైట్ హౌస్లో వాక్యం చెప్పాలి రా అని పిలిచారట. ఈయన రిప్లై ఇవ్వలేదట. చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో. అగ్రరాజ్యం దగ్గర నుంచి ఆయనకు పిలుపు వస్తే రిప్లై ఇవ్వలే ఆయన. కొద్ది రోజుల తర్వాత మళ్ళా తెలియజేస్తే ఆయన మళ్ళా సమాధానం చెప్పలా. తన వాళ్ళు అడిగారట, అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రపంచానికి అగ్రరాజ్యం అమెరికా. వైట్ హౌస్ నుంచి వచ్చింది అయ్యగారు మీకు పిలుపు అన్నారట. ఆయన నవ్వి, వైట్ హౌస్ నుంచి వచ్చింది కానీ పరలోకం నుంచి రాలేదు బాబు అన్నాడట. అంటే దేవుడు చెప్పకపోతే అది వైట్ హౌస్ కావచ్చు, వంకాయ పులుసు కావచ్చు, ఐ డోంట్ కేర్. అందుకే ప్రపంచంలో ఒక మంట రగిలించాలి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడలా, పెటాపెటా కొట్టాడా? కొట్ల. సైలెంట్ బాంబు అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సంఘాలు స్థాపించగలిగాడు ఆ మహనీయుడు. ప్లేస్ విషయంలో ఎన్టీ రామారావు గారు ఒకసారి వెళ్ళాడట భక్త సింగ్ గారి దగ్గరికి. గోల్కొండ చౌరస్తాలో కదా హెబ్రోను ప్రాంగణం, అంతేనన్నయ్య? రామారావు గారు వెళ్ళారట.
వెళ్ళి బయట కూర్చోబెట్టాడు. ప్రార్థన గదిలో ఉన్నాడు ఆయన. ప్రార్థన గదిలోంచి బయట రాలా. నేను వచ్చానని చెప్పండి అన్నాడంటే ఈయన. వాళ్ళు చెప్పలా. నేను వచ్చానంటే రాడా అన్నారట. లోపలికి వెళ్ళి చెప్పారట, అయ్యగారు ఎన్టీ రామారావు గారు వచ్చారని. కాసేపు కూర్చోమని అన్నాడట. కూర్చోమన్నా. నేను కూర్చోవాలా అన్నాడంటే ఈయన. మళ్ళీ పోయి నేను కూర్చోవాలా అని కొంచెం సీరియస్ అవుతున్నాడు అంటే లేచి వెళ్ళిపోమని అన్నాడంట. కూర్చోపోతే లేచి వెళ్ళిపోమన్నావా? ఏందంట పొమ్మను, నేను దేవునితో మాట్లాడుతున్నా, అయిపోయాక వస్తానని చెప్పు అన్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో జాన్ మార్క్ సంగతి కాదు, మన భక్త సింగ్ గారు. నా సోదరులారా, దేవుని నడిపింపు మన వంకర తిప్పకూడదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టాలి. అన్ని లక్షల కాల్బలాన్ని మోషే నడిపించి ఒక ప్రాంతానికి వచ్చేసరికి ఒక కొండను చూయించి ఆ కొండ మీదకి వెళ్ళి నువ్వు చచ్చిపో అన్నాడట దేవుడు. నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళి చచ్చిపో బాబు అంటే చచ్చిపోయాడట. మనకు చెబితే చేస్తామా? ఏం సలహా ప్రవ్వా? పోయి చచ్చిపోని సలహా, ఈ సావు సలహాలు ఏంది ప్రవ్వా? వారు అలా అప్పగించుకున్నారు దేవునికి. అందుకే చరిత్ర పుటల్లో ధన్యజీవులై వారు మృతి నొందియు మనతో మాట్లాడుచున్నారు. మీకు తెలుసా, మోషే పునరుద్ధానం చెందాడు. ఆయన శరీరం గురించే తర్కం జరిగింది మిఖాయేలుకి సాతానుకి అనే విషయం యూదా పత్రికలో ఉంటుంది. దేవుడు ఆయన పునరుద్ధానం చెందించాడు. చనిపోయి తిరిగి లేచే వారికి ముంగుర్తుగా మోషే లేచాడు. యేసు రెండవ రాకడలో శరీరం మార్పు చెంది వెళ్ళే పరిశుద్ధుల గుర్తుగా ఏలియా ఆరోహణమయ్యాడు. ఈ రెండు పునరుద్ధానాలకు ముంగుర్తులుగా వీళ్ళు, ఒకరేమో శరీరం మార్పు చెంది పరలోకానికి ఎత్తబడ్డారు, ఒకరేమో చనిపోయి పునరుద్ధానంతో తిరిగి లేచారు. వాళ్ళిద్దరే నిర్గమమును గూర్చి రూపాంతర కొండ మీద, రూపాంతర అనుభవం పొందిన కొండ మీద యేసుతో మాట్లాడారు. ప్రైజ్ ద లార్డ్. మూడోది ఏంటి? సొంత చిత్తం. భక్తి జీవితంలో ఒక మంచి అంతస్తు చేరిన తర్వాత మాస్లామణి గారు ఒక పాట రాశాడు. కింది స్థాయిలో కాదు, ఒక మంచి అంతస్తుకు పోయినాక రాశాడు ఆయన పాట. నా దగ్గర ఉంది బుక్. ఏ పాట ఏ రోజు రాశాడో డేట్తో సహా ఇచ్చిన బుక్ నా దగ్గర ఉంది, మాస్లామణి గారిది. ఆయన పాటల్లో మీకు బాగా గుర్తున్న పాట కూడా చెప్పండి. నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుతునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడినవలలు, ఆధ్యాత్మికలేమిగని అల్లాడినవలలు. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. ప్రైజ్ ది లార్డ్. సూపర్గా పాడారుగా. అహమును ప్రేమించుచునే అంటే సొంతాన్ని, స్వయాన్ని కలిగి ఉంటూనే ఆశించితి, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. చెలిమి అంటారు ఏంది? అహం లోపల పెట్టుకొని స్వయం చచ్చిపోకుండా, స్వయం విరిగిపోకుండా
నీ దగ్గర నుంచి పొందాలని ఆశించానయ్యా, కానీ ఈ అహమే నీ దగ్గర నుంచి నేను పొందకుండా అవరోధంగా ఉందని గుర్తుపట్టలేకపోయానయ్యా. నాకు అర్థమైంది ప్రభువా, ఇంకొదిలేస్తున్నానయ్యా అన్నాడు. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించు. సూపర్. మళ్ళీ ఏలియా మీద నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహం ఎవరి మీదకి వచ్చింది? ఆలీషానా? ఎలీషానా? ఎలీషా మీద నుంచి ప్రవాహం ఎవరికి పోయింది? ఎవరికి పోరా? అరే ఎలీషా కూడా ఒక శిష్యుడు ఉన్నాడు సార్. ఎవరో? గేహజీ. ఎందుకని గేహజీ మీదకి పోలా? 4వ కారణం ఐహిక విచారం. పరిశుద్ధాత్మ ప్రవాహానికి అవరోధం లోక ఆశ. ఒకవేళ నన్ను దేవుడు పనికి పిలిచినప్పుడు నేను అప్పులు తీర్చుకోవాలి, పైసలు సంపాదించాలి, ప్లేస్ కొనాలి, ఇల్లు కట్టాలి, పిల్లలకి బాగా మంచి చదువు చదివించాలి, నా భార్యకు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి ఎక్కడ అని నేను అనుకుంటే నేను దేవుని ఫలాన్ని చూడగలిగేవాడిని కాదు. అవునా? చెప్పరేందండి? నా పిల్లలకి అన్నం ఉన్నా లేకపోయినా, నా భార్యకి పువ్వుల్లో పెట్టి చూసుకోవడం కాదు, పెట్టుకోవడానికి పూలే లేకపోయినా, ఇల్లు లేకపోయినా, తిండి లేకపోయినా, నేను ఆయన పరిచర్య చేయటం ఆయన చిత్తం, నేను తప్పకుండా చేస్తా. పెడితే పెట్టాడు, లేకపోతే లేదు. పిలిచింది నిజం, ఏర్పరిచింది నిజం, కృపనిచ్చింది నిజం. ఇంకా నేను ఆలోచన చేయకూడదు. ఐహిక విచారాల్ని పట్టించుకోలేదు. పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చేర్చాం. అన్నానికి లేని రోజుని చూసా. ప్లాట్ఫారం మీద బట్టలు 40 రూపాయలు పెట్టి చొక్కా, 70 రూపాయలు పెట్టి ఫైన్తో సెకండ్ హ్యాండ్ వస్త్రాలు కొనుక్కొని తొడుక్కున్నా. సాల్మోన్ అన్న చర్చికి అందరూ చక్కగా మంచి బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే నేను చర్చి మొత్తంలో నంబర్ 1 మురికోళ్ళలాగా ఉండేవాడిని. శుభ్రంగా ఉన్నంత వరకు శుభ్రంగా ఉండాలి, కానీ నా దగ్గర ఒక న్యూ డ్రెస్ కొనేదానికి డబ్బు లేదు. ప్లాట్ఫామ్ మీద అమ్మేటువంటి బట్టలు అవి తెల్లయ్యే, వెతుక్కొని అవి కొనుక్కొని 40 రూపాయలు చొక్కా, 70 రూపాయలు ఫైన్ కొనుక్కొని శుభ్రంగా వెళ్ళాలి అని అలా వెళ్ళా. దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రకరకాల అనుభవాలు రుచించాడు. సెగ తగిలితేనే కదా, అగ్ని పడితేనే కదా నకిలీ గోల్డా మంచి గోల్డా తేలేదే. అగ్ని తగిలితే అదిగో నా ఆరంభం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పాక, ఆ పరిచర్య రకరకాలుగా అగ్ని తగిలింది. ఆ వేసుకున్న బట్టలు ఎవరు కొనిపెట్టారో తెలుసా? అదిగో ఆయన కొనిపెట్టాడు, అక్కడ ఉన్నాడు. అటు నుంచి ఆ స్పీకర్ దగ్గర నుంచి 2వ వ్యక్తి ఇస్సాకన్న, ఆయన ఇప్పించాడు నాకు ఆ బట్టలు. మన దగ్గర లేవు సొంతం కొనుక్కునేదానికి. ఒక చిన్న సెల్ ఫోన్ ఆయన వాడుకునేది నాకు ఇచ్చాడు. ఆ కృతజ్ఞత ఈరోజు కూడా మర్చిపోలేదు నేను. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాను. నేను వేసుకున్న బట్టలు నేను కొనుక్కునే స్తోమత నాకు లేదు, అనుభవించాను. యాసిడ్ పడితే, అగ్ని పడితే బంగారం రంగు తేలిద్ది. ఒరిజినల్ గోల్డా నకిలీ గోల్డ్?
నకిలీ గోల్డ్ అయితేనేమో ఆ పైన ఉన్న పోతంతా పోయి నలుపు బయటకు వచ్చింది. ఒరిజినల్ గోల్డ్ అనుకో, అగ్ని పడే కొద్దీ ఇంకా ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్నే రుజువు చేసేది. కాబట్టి అగచాట్లే కొంతమంది అంటారు, ఏందో దేవుడు కూడా నా మీద పగబట్టాడో ఏమో. కాదని ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తానే ఉన్నాను, ఎందుకో నాకు ఈ బాధ నాకు అర్థం కావట్లేదు అని తెగ ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా, నీ మీద యాసిడ్ పోస్తున్నాడు ఆయన. శ్రమలనే అగ్నిలో నిన్ను పెట్టాడు. నువ్వు ఒరిజినల్ బంగారమో నకిలీ బంగారమో ముందు తేల్చుకుంటాడు. నువ్వు ఒరిజినల్ బంగారం అయితే నిన్ను ఒక అందమైన ఆభరణంగా రూపుదిస్తాడు. అందమైన ఆభరణంగా రూపించి ఎక్కడ పెడతాడో తెలుసా? జనాల మెళ్ళల్లో నెత్తి మీద పెడతాడు నిన్ను. కాబట్టి శ్రమలకు భయపడవాకండి. ఈ రేంజ్ కాదు, ఏ రేంజ్కైనా నన్ను శోధించు, కానీ తట్టుకొని నిలబడే శక్తి నాకు ఇవ్వమని ప్రార్థించు, అంతేగాని వెనక్కి తిరగవాకు. 5వది పిరికితనం. రావయ్యా అంటే వద్దులే, నా వల్ల కాదు. సవులు పోయి సామాన్లో దాక్కున్నట్టు. స్తోత్రం. ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాను రావయ్యా అని సమూయేలు పిలిస్తే పోయి సామాన్లలో దాక్కున్నాడు. నా వల్ల కాదని. కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర విషయం ఉంటుంది కానీ భయం, ఫీలింగ్. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఓ ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఓ మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో, సువార్త చెబితే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని వీళ్ళు గుల్లగుల్ల అయిపోతుంటారు. అరే వాడు పోయి నరకంలో పడుతుంటే వాడేమనుకునేది ఏంది? నువ్వు వాడికి సువార్త చెప్పకపోతే రేపు నరకంలో ఖచ్చితంగా రోజు నిన్నే అనుకుంటాడు. ఏమనుకుంటాడు తెలుసా? మా ఇంటి పక్కన ఉంది ఒక మొదనష్టపదే, ఒక్కసారి అన్నా చెప్పాలి ఆయన గురించి నాకు. అసలు అట్లాంటి వాళ్ళని వేయాలి ఇక్కడ, తెలిసి కూడా చెప్పని వాళ్ళని. నన్ను వేసాడు ఏందో యేసు ప్రభు అని రోజు నేనే చెప్తాను. మా ఇంటి పక్కన ఉన్నాడు మొదనష్టపోడు, ఆదివారం రాగానే బైబిల్ తీసుకొని పోతాడు, ఒక్కసారి అన్నా నాకు చెప్పలా అని వాళ్ళు రోజు అనుకుంటుంటారు. ఇక్కడ చెబితే ఏమనుకుంటారు అని ఫీలింగ్తో చెప్పలేదు కదా నువ్వు, పిరికి పందా. దేవుడు నీలో నుంచి ప్రవహించి వాడిని తడపాలని, వాడిని బ్రతికించాలని ట్రై చేస్తే దేవునికి అడ్డుకట్ట వేసావు నీ పిరికితనంతో, నీ వెధవతనంతో. బాధగా ఉందా? పడండి, బాధ పర్వాలేదు, కానీ వాస్తవం మాట్లాడుతున్నా. 6వది సోమరితనం అండి. సోమరితనం. చేద్దాంలే, పోదాంలే, చూద్దాంలే, చదువుదాంలే, ఇప్పుడు చేస్తున్నాంగా, ఒకటి చేస్తున్నాంగా, 2 చేస్తున్నాంగా. అల్ప విజయాలతో ఆనందపడిపోయి సంబరపడిపోయి ఇంతవరకు చాలే. ఇంకా 4 ఊళ్ళకు పోయి క్రొత్తగా దేవుని పని ప్రారంభిస్తే ఏం నష్టం అంట? ఏమి నష్టం? ఇది కనబడని దెయ్యం, పెద్ద దెయ్యం ఇది. పక్కన చేరి రుద్దుతూ ఉంటుంది బాడీని. నిద్రపో, నిద్రపో, తినో, నిద్రపో, తినో, నిద్రపో, ఎయ్యి మీటింగ్, ఎయ్యి పనికి మళ్ళీ మీటింగ్, ఎయ్యి గంటలో వాగో, అక్కడే వాగో, వాగో వాగో వాగో, తినో, నిద్రపో, వాగో, తినో, నిద్రపో, వాగో, బయటికి మాత్రం పోవద్దు. ఏంటిది ఇది? సేవకులకి వర్తిస్తుంది, విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. సెలవు వచ్చింది, ఖాళీ దొరికింది, నువ్వు పనిచేసే వ్యక్తివి, ఖాళీ దొరికింది, తిని శుభ్రంగా నిద్రపోవటం కాదు, ఈ ఖాళీని నేను ఒక ఆత్మరక్షణ కోసం ఎలా వాడాలి? సోమరిగా నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఆత్మ నశించిపోతుంటే ఎట్లనన్నా కానీ నేను కష్టపడి ఒక ఆత్మనన్నా ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని సంపాదించాలి, లేదా దేవుని గురించి ధ్యానించాలి. ఒక సేవకుడు అయితే 1-2 స్థలాల్లో చేసి ఆగిపోకూడదు, కొత్త ప్రాంతాలకు వ్యాపించడానికి ప్రయత్నించాలి. యేసన్న గారు ఒక మాట అన్నాడు, ఈ చేత్తో అన్నం తినే ఓపికన్నంత వరకు సువార్త చెప్పటం మానని నేను అన్నాడు. యేసన్న గారు చివరిగా రాజమండ్రికి డేట్ ఇస్తే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా అయిపోయింది ఆయన పని.
బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని బాత్రూంలో మరి యూరిన్కి వెళ్ళాడో ఏం సంగతో అక్కడ పడ్డాడట. ఈ తొంటి విరిగింది. రాజమండ్రికి డేట్ ఇచ్చాడు. లోపల డోర్ వేసుకున్నాడు. పడ్డాడు, తొంటి విరిగింది. అక్కడి నుంచి కదిలి బయటికి రాలేకపోయాడట. ఆ లోపల ఉన్న మగ్గు ఉంటుంది కదా, మగ్గు, ఆ మగ్గుతో కొట్టి 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 సప్పుడు చేస్తే అప్పుడు వెళ్ళి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే రేపు పడ్డాను తీయండి రా అన్నాడు. ఎత్తితే ఉంది, ఇది ఊగులాడుతూ ఉంది, తొంటి విరిగిపోయి. ఆయన గురించి ఎవరేం ప్రచారం చేస్తారో నాకు అనవసరం, కానీ ఒక మంచి దైవజనుడు, దేవుని కొరకు కరిగిపోయినవాడు. దైవజనుల మీద కూడా దరిద్రపు బురదలు చాలామంది జల్లుతున్నారు, వాళ్ళు శపించబడతారు. తొందరపడి దైవజనుడు ఎవరైనా సరే తొందరపడి విమర్శించడం కానీ తోలనాటం కానీ చేయకూడదు. నువ్వు గొర్రె పిల్లవైతే పచ్చని పచ్చిక బయలు వెతుక్కుంటావు, పందివైతేనేమో అశుద్ధాన్ని వెతుక్కుంటావు. మన మైండ్ సెట్ గొర్రె పిల్లలాగా ఉండాలి, పందిలాగా ఉండకూడదు. మనం పంది స్వభావం కలిగి ఉన్నాం అనుకో, ఎదుటి వాళ్ళలో తేడాలే కనపడుతుంటాయి మనకి. ఎందుకంటే పంది వెతికేది అదే కదా. ఏంటిది చెప్పండి? గొర్రెపిల్ల పచ్చిక బయలు వెతుకుతుంది. కాబట్టి ఏ వ్యక్తిలో నుంచైనా మంచిని స్వీకరించాలి, బలహీనతలు ఏమన్నా మనకు కనబడితే పక్కన పెట్టాలి. అంతేగాని ఒక పాయింట్ చిక్కింది కదా దాన్ని తీసుకొని రోజు ఉతుకుడు కార్యక్రమం పెట్టకూడదు. దైవజనుల గురించి భయంకరమైన నిందా ప్రచారాలు చేశారు. ఆయన గొప్పతనం చెప్తున్నాను నేను. తొంటి విరిగిపోయింది, తీసుకెళ్ళి బెడ్ మీద పండుకోబెట్టారు. తడిగుడ్డ ఒకటి ఏంట్రా అన్నాడు. తడిగుడ్డ కట్టుకున్నాడు. హాస్పిటల్కి పోవటం, ఆపరేషన్ చేయించుకోవటం, రాడ్ వేయించుకోవటం, కాలు పైకి లాగిచ్చి ఏం లేదు. గుడ్డ ఏంట్రా, తడిగుడ్డ బాగా తడిపియండ్రా అని ఆ తడిగుడ్డ చుట్టుకొని నన్ను కారులోకి తీసుకెళ్ళండ్రా అని చెప్పాడంట. కారులో తీసుకెళ్ళి పండుకోబెడితే పోనిండ్రా అన్నాడు. ఎక్కడికన్నా అంటే రాజమండ్రికి పోని అన్నాడు. అన్న ఎట్లా చెబుతావన్నా అంటే ఇందులోనే ఉండి చెబుతారా, నేను డేట్ ఇచ్చాను, నా కోసం ఎదురు చూస్తారు మళ్ళీ బిడ్డలో. అక్కడికి పోయి కారులో ఆయన స్థితి చూసి ఆశ్చర్యపోయారంట. కారులోనే పండుకొని వాక్యం చెప్పాడు. సోమరితనం పక్కన పెట్టాలి, కష్టపడాలి. ఆత్మలు నశించిపోతున్నాయి ఓ పక్కన. మనం తినేదానికి లేదు, పండుకునేదానికి లేదు, పిచ్చాపాటి పనికి మాలిన పోసుకోలు కబుర్లు చేసుకునేదానికి లేదు. దేవుని పని చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి చేయాలి. మతోన్మాద శక్తులు ఇప్పటికే లేచి సువార్తను అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి కనిపించకయే చాప కింద నీరులాగా అవి పూర్తిగా కళ్ళు విప్పేసరికి మొత్తం విస్తరించి ఉండాలి. సోమరితనం ఒక దయ్యం. ప్లీజ్ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. 6 అయినాయా? ఇదిగో 7వది చెప్తున్నాను చూడండి. 7వది 6 అయిపోయింది. 7వది, దేవుని ప్రవాహాన్ని స్వీకరించడానికి మన విజ్ఞాపన అవసరమై ఉన్నది. ప్రార్థన చేయకపోవటం, దేవుని అడక్కపోవటం. నీ పరిశుద్ధాత్మ ప్రవాహం నాలోనికి రాని, నాలో నుంచి లోకాన్ని తడపని. దేవా, నన్ను నీ ఆత్మశక్తితో నింపు, నీ ప్రభావంతో నింపు, నీ బలముతో నింపు. నేను మాట్లాడినా, నేను చూసినా, నేను తాకినా, నేను అడుగు పెట్టినా ఆ ప్రాంతాలన్నీ ప్రభావితం అగునట్లుగా నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు. నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ ఆత్మతో నింపు అని దేవుని పాదాల దగ్గర సాగిలపడి పెనుగులాడిన అనుభవం లేకపోవటం ప్రాముఖ్యమైంది. ఇది వాళ్ళతో వీళ్ళతో కూర్చొని టైంపాస్ చేసే కన్నా నేను అదే గుర్తించా. ఏకాంతానికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు కూడా అదే సాధన చేసుకుంటున్నా. టైంని ఎక్కడ సైతాన్ దొంగిలిస్తున్నాడో కనిపెట్టాను. స్టార్టింగ్లో విశ్వాస జీవితం నుంచి సేవకత్వంలోకి వచ్చిన తొలి దినాల్లోనే పాఠాన్ని నేర్చుకొని వెళ్ళిపోయి దేవునితో ఎక్కువ గడపటం మొదలుపెట్టుకొని ఆ ఫలితాన్ని నేను ఈరోజు చూస్తూ ఉన్నాను. అంతకు మించిన గొప్ప మార్గం ఏం లేదు.
ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ముఖం ప్రకాశిస్తుంది. నువ్వు మాట్లాడినా అది ప్రభావం అవుతుంది, నువ్వు తాకినా పని జరుగుతుంది. ఏం లేదు, నువ్వు చూసినా అవతల హృదయంలో పరివర్తన కలుగుతుంది. ఈ అనుభవాలన్నీ నేను చూశాను. డాక్టర్ రంగారావు గారి హాస్పిటల్లో ఒక పర్సన్ ఉన్నాడు మంచం మీద. ఎవరో పేషెంట్ ఉంటే ప్రార్థన చేసి వెళ్తా ఆయన వైపు అట్లా చూశాను. అబ్బో మరీ ఓవర్ యాక్షన్ అయిందిగా అనుకుంటారేమో, మీ కర్మ అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. అంటే నేను మునగాడని కాదు, ఆయన ప్రవాహం నాలో గుండా అతన్ని తాకింది, పరిశుద్ధాత్ముడు తాకాడు. నేను అతను మాట్లాడలేదు, పలకరించలేదు. సండే రోజు చర్చికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చా? ఆయన భార్య కూడా ఉంది ఇక్కడే, ఆయన కొడుకున్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నారో అదిగో చెయ్యి, కూతురు లేవు, ఒకసారి లేచి నిలబడమా. మీ నాన్నతో నేను మాట్లాడానా? తలకాయ సరిగా ఊపు. మాట్లాడానా? అదిగో సాక్ష్యం. ఏం లేదు, జస్ట్ హాస్పిటల్ ఆయన కూర్చొని ఉన్నాడు. వెళ్తా అట్లా చూసారా నా చూపులు ఎంత పవర్ ఉందో? జాగ్రత్త. అదిగో అమ్మాయి, ఆయన కూతురు. మళ్ళా సండే లైన్లోకి వచ్చేసాడు ఆయన. ఏం జరిగిందంటారు? నా చూపుల పవరా? నా ముఖం, నా చూపుకి అంత పవర్ ఏడుంది? నేను ఉరిని చూసినా ఎవడు పట్టించుకోడు. నేను ఆయన వైపు చూసినప్పుడు నాలో నుండి యేసయ్య అతన్ని చూశాడు. దేవునికి మహిమ. అలాంటి ప్రభావం నాకు కావాలని ప్రార్థన చేసుకున్నా. దేవుని రాజ్యం మాటలతో కాదు, చిలక పలుకులు లాంటి ప్రసంగాలతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో ఉంది దేవుని రాజ్యం. ఒట్టిగా ఉంటే అట్ట వస్తుంది. పడి ఏడ్చి ఆ ప్రభావంతో నింపబడితే ఏదైనా సాధించగలుగుతాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. 8వది, ప్రవాహాన్ని స్వీకరించి విడుదల చేయకపోవటం, అంటే వాక్యాన్ని ప్రకటించకపోవటం. స్వీకరించటం, ప్రకటించటం కూడా ఉండాలి. వాక్కు విడుదల చేయకపోవటం. కొంతమంది ఉన్నారు, మంచి సంగతులు తెలుసు, కానీ వాళ్ళతోనే పెట్టుకుని ఉంటారు, పొరపాటును కూడా ఇతరులకు చెప్పరు. వాక్కు విడుదల చేయకపోవటం వల్ల ప్రవాహం అడ్డగించబడుతుంది. అంటే నీళ్ళు వచ్చినాయి కానీ స్టాక్ అయిపోయినాయి, బయటికి వెళ్ళట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 9వది, ఇవన్నీ చదువులేని వాళ్ళు గుర్తుండవని నాకు తెలుసు, చదువుకుని రాసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. 9వది, పరిశుద్ధాత్మ ప్రవాహానికి నియంత్రణ పెట్టుట లేదా నియంత్రించుట. అంటే ఏంటో తెలుసా? ఇదంతా పైప్ అనుకుందాం, ప్రవాహం ఇలా వస్తుంది, నన్ను రాణిస్తావా అని. కాదు, మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దీన్ని ఇలా చేస్తారు. ఇదంతా వద్దులే ప్రభా, ఈ చిన్న పైపు చాలు, ఏదో ఇచ్చేదేదో కొద్దిగి అని నియంత్రణ పెట్టుకొని, ఇంతవరకు చాలే, బాప్తీసం పొందాంగా చాలే, ఆదివారం చర్చికి పోతున్నాంగా చాలే, వాక్యం వింటున్నాంగా చాలే, ప్రార్థన చేస్తున్నాంగా చాలే, దొరికిన వాళ్ళకి వాళ్ళకి చెబుతున్నాంగా చాలే అని విశ్వాసులు. చాలే, ఇంతవరకు చాలే, అంతవరకు చాలే. ఓ సంఘం కట్టాగా చాలే అని సేవకుడు. ఓ ప్రాంతంలో చేస్తున్నాగా చాలే. ఏం చాలు బాబు? కడుపాత్రం ఉండాలి బాబు సేవలో. ఒక దగ్గర చేసి తృప్తి చెందకూడదు. మామూలుగా దురాశ మంచిది కాదు. సేవలో దురాశ పర్లేకండి, తప్పులేదు. దురాశ అంటే ఒకటి తీసుకుందాం అని కాదు, మళ్ళీ అది పాపం అయింది. అనేక ప్రాంతాలని ప్రభావితం చేయాలి. నేను నిద్రపోకూడదు, నేను కష్టపడాలి. దేవుడు ఎంతవరకు నన్ను వాడతాడో, ఎంత ప్రవాహాన్ని పంపిస్తాడో మొత్తాన్ని రానివ్వాలి. నియంత్రణ పెట్టకూడదు. మంచి చదవర్లు మీరు, ఏమండి? డిగ్రీ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. డిగ్రీ చదివిన వాళ్ళు, రైట్. ఇంటర్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి, రైట్. 10th చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. 10th. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చేతులు ఎత్తట్లా. అసలు దేనికి చేతులు ఎత్తట్లా? అబద్ధాలు ఆడద్దు.
చేతులు ఎత్తండి చదివితే. వందనాలు. నేను చదివింది ఎంత తెలుసా? 8th డిస్కంటిన్యూ. 7th ఒకసారి తప్పి మళ్ళీ రాసి పాస్ అయ్యి 8th చదివి 8th కూడా సగంలో ఆపా, డబ్బులు లేక. కష్టపడాల్సి వచ్చింది అప్పుడు వెళ్ళి. డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్స్ ఉన్నారు, 10th చదివిన వాళ్ళు ఉన్నారు, మంచి టాలెంటెడ్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు. ఎంతమంది దక్షించారు? నేను చేసే ప్రసంగానికి మార్కులు వేస్తారు. వందనాలు. నేను ఏదన్నా ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే ఒకవేళ మీరు ఎగతాళి చేసుకుంటారు. నేను ఏదన్నా తెలుగు లాంగ్వేజ్ తప్పు మాట్లాడితే ఎగతాళి చేసుకుంటారు. అన్నీ బాగొచ్చినా మీరు దేవుని పని ఎంత చేశారు? ఎన్ని జీవితాలు బాగు చేశారు? ఎన్ని కుటుంబాలు కట్టగలిగారు? ఎన్ని దీపాలు వెలిగించగలిగారు? ఒకసారి ఆలోచిస్తే నేను ధన్యుడిని అవుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 9 సంగతులు పరిశుద్ధాత్మ ప్రవాహానికి అవరోధాలుగా ఉన్నాయి అనేది మీకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చా. ఈ సంగతులన్నీ నిజంగా మీకు ఉపకరిస్తాయని, మీ జీవితాన్ని సరిచేస్తాయని, మీలో ఒక నూతనత్వాన్ని తీసుకొస్తాయని, మీలో ఉన్న అడ్డుబండలన్నీ తొలగిపోయి మీరు ఖాళీ అయిపోయి దేవుని ప్రవాహం మీలో నుంచి బయలు వెళ్ళి అనేక మందిని ఇలా తడపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను చేస్తున్నాను అని చెయ్యనోళ్ళని తృణీకరించట్లా. తప్పు, అది పాపమైంది. తృణీకారం కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆక్రందన తెలియజేస్తున్నా అంతే. పెద్ద పని చిన్న పని అని, పెద్ద పని చిన్న పని అని తృణీకరించడం కాదు, చిన్న పనిని పురికొల్పుతూ నువ్వు కూడా పెద్ద పని కావాలి అని రెచ్చగొడుతున్నా అంతే. అర్థమైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా. ఇలా ఉంటారా? ఇలా ఉంటారా? ఖాళీ అవుతారా? ఎంతమంది అవుతారు? ముందు పాపాలు ఖాళీ చేసుకోండి. బాప్తీసం పొందిన వాళ్ళు బాప్తీసం పొంది పాపాలు ఖాళీ చేసుకోండి. పాపాలు ఖాళీ చేసుకొని పరిశుద్ధులైన వాళ్ళు ఇతరుల పాపాల్లోంచి వాళ్ళని రక్షించడానికి కష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని యొద్ద నుండి జీవనది ప్రవహిస్తుంది. ఏ భక్తుడు ఆ ప్రవాహాన్ని స్వీకరిస్తాడో వానిలో నుండి బయలు వెళ్ళి ప్రవహించు స్థలమెల్లా ప్రాణులు బ్రతుకున్నట్లుగా చేస్తుంది. యేసన్న అనే ఒక వ్యక్తి బలహీనుడే కావచ్చు, కానీ తను ఖాళీ అయిపోయి దేవుని ప్రవాహానికి అవకాశం ఇచ్చాడు గనుక లక్షలాది ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించగలిగాడు. నీ కళ్ళ ముందు నువ్వు చూసిన దైవజనుడే. భక్త సింగ్ బలహీనుడే కావచ్చు, కానీ అన్ని విషయాలలో ఖాళీ అయిపోయాడు. సొంత వారి చేత ద్వేషించబడ్డాడు. మీకు తెలుసా, రాత్రులు నిద్రను కూడా వదిలేశాడు. ఆయన మోకాళ్ళు నిన్న దగ్గర గుంటలు పడ్డాయని చెప్తారు. ఆయన మోకాళ్ళు నిన్న స్థలంలో గుంటలు పడ్డాయట. నిద్రాహారాలు మాని ప్రార్థించాడు మహానుభావుడు. ఆ మహనీయుని త్యాగఫలం ఒట్టిగా పోయిందా? ఓ, ఎంతో మంది పరిశుద్ధాత్మ ప్రవాహంలో తడపబడి భక్త సింగ్ గారి ద్వారా లక్షలాది ఆత్మలు రక్షించబడ్డాయి. మన తరముల వాడే, మన మెరిగిన వాడే. దేవుడు అంటున్నాడు, సింహాలు చచ్చిపోయాయి, సింహాలు మహిమలోకి వచ్చాయి, ఇప్పుడు నువ్వే ఉన్నావు నాకు. నా కుమారుడా, నీతోనే మాట్లాడుతున్నాను, నీతోనే. నాకేమొచ్చు, నాకేం తెలుసు, నా వల్ల ఏమైతే అనుకుంటున్నా సోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక యేసన్నలాగా, ఒక ముంగమూరి దేవదాసులాగా, ఒక సాధు సుందర్ సింగ్ లాగా, ఒక భక్త సింగ్ లాగా నిన్ను నీవు నాకు అప్పగించుకుంటే నీ ద్వారా కూడా అనేక జీవితాలు వెలిగిస్తాను. నాకు అప్పగించుకుంటావా అని అడుగుతున్నాడు. కన్నీరు విడు,
కన్నీరు విడు తమ్ముడు, మోకాళ్ళ మీదకి వచ్చేయి. ఇలాంటి సందేశం నాకు వినబడినప్పుడు మోకాళ్ళు నీ ఏడ్చుకున్నా, దేవా నాకు ఆశ ఉంది, అవరోధాలు తొలగించు, నాలో నుండి ప్రవహించు తండ్రి. నీ ప్రవాహాన్ని అడ్డగించే ఏ అడ్డుబండ ఉందో తీసివేయి, నాలో నుంచి ప్రవహించయ్యా అని ఏడ్చా. ఇప్పటికీ ఏడుస్తున్నా. మీ అందరికీ అదే మాదిరిస్తున్నా. దేవుని ఆత్మ ప్రవాహాన్ని విడుదల చేయండి. నీవు సహకరించకపోతే దేవుడేమీ చేయలేడు. యేసు ఆరోహణమై పరమునకి వెళ్ళిన తర్వాత దేవదూతలు అడిగారట, అయ్యా నువ్వు వచ్చేసావు కదా, నీ రాజ్య సువార్త మరి లోకానికి ఎవరు చెబుతారు? ఆ బలహీనులు ఎంచుకున్నావా? ఆ బలహీనులు ఎంచుకున్నావా అపోస్తలులుగా? అంటే ప్రభు అన్నాడట, భూమి మీద ప్రస్తుతం నాకు అందుబాటులో ఉంది వాళ్ళే, వాళ్ళ ద్వారానే నా బలమైన కార్యాన్ని జరిగిస్తాను అన్నాడట. బలహీనుడిని అనుకుంటున్నావా సోదరా? దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆయన పక్షపాతి కాదు. నీ గుండెల్లో ఉన్న వాంఛ చూస్తున్నాడు ఆయన. దూరంగా కూర్చున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నన్ను కనిపెట్టలేదులే అనుకుంటున్నావు. లేదు లేదు, నిన్నే చూస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నీకోసం చేతులు చాపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాలోకి ప్రవహించు, నాలో నుండి ప్రవహించు అని పిలువు. పరిశుద్ధాత్మ నాలోనికి ప్రవహించు, నాలో నుండి లోకంలోకి ప్రవహించు. నది ప్రవహించిన చోటెల్లా జీవులు బ్రతుకుతున్నాయి. సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు మంచి నీళ్లు అవుతున్నాయి. సముద్రం అంటే లోకం, సముద్ర జలములు అంటే లోకస్తులు. పరిశుద్ధాత్మ నది భక్తుల ద్వారా లోకంలోనికి ప్రవహించినప్పుడు త్రాగటానికి పనికిరాని ఉప్పు నీరు కాస్త మంచి నీరుగా మారిపోయిందట. భక్త సింగ్ వల్ల ఎన్ని జీవితాలు రక్షించబడ్డాయో, ఎంతమంది తాగుబోతులు చెడిపోయిన వాళ్ళు మారారో, ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో, చెడ్డ జీవితాలు ఎన్ని మంచి జీవితాలుగా మార్చబడ్డాయో మీకు తెలుసు కదా. దేవా నా లైఫ్ కూడా అలా చేయవా, నేను కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నేను కూడా అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి, మంచి వారినిగా చేయాలి, నన్ను అనుగ్రహించమని ప్రార్థించాలి. ప్రేమగల మా తండ్రి, ఈ మధ్యాహ్నం శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు వినిపింపజేశారు. మేము ఎందుకు బలహీనంగా ఉన్నామో, ఎవరి శక్తి మాకు అవసరమో, మీ ఆత్మచేత నింపబడి నడిపించబడడానికి మా జీవితంలో అవరోధాలేంటో అడ్డుబండలేంటో అన్నిటినీ మాట్లాడారు, తెలియపరిచారంటే మీ వాక్యము విని మేము స్వతంత్రులమై మీ వాగ్దానాన్ని పొందుకోవడానికే కదా ప్రభు. ఇదిగో మా జీవితాలు నాతో మొదలుకొని మా ఒక్కొక్కరిని మీ ఆత్మచేత నింపి అభిషేకించి రోజు రోజు మీ ఆత్మచేత నింపబడుతూ నడిపింపబడుతూ ఆత్మ ద్వారా వెళ్ళబడుతూ వెళ్ళిన చోటెల్లా ప్రాంతాలు ప్రజలు మీ కొరకు పట్టబడులాగున మీ నామ మహిమ కొరకు ఈ కార్యము జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.